నువ్వు కొంచెం అడుగుతున్నావు, నేను ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను, మరి నీకు చాలా వద్దా, ఆ కొంచెం చాలా నీ ఇష్టం, ఇవ్వమంటే ఆ కొంచెం ఇస్తాను, లేదు చాలా ఇవ్వాలంటే వెయిట్. నాకు 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 ఇవ్వవేంటి తండ్రి, నీకు శ్రేష్టమైంది ఇద్దాం అనుకుంటున్నాను. శ్రేష్టమైందా? శ్రేష్టమైంది వద్దు, ఏదో ఒకటి అంటే ఇచ్చేస్తాను. మరి సమయంలో పొందాలంటే హన్నా మరి గొడ్రాలనే నెపం మోయాల్సి వచ్చింది. మరి ఆ సుదీర్ఘకాలం నిరీక్షించి ప్రార్థించి పొందుకుంది. మరి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఉత్తముణ్ణి కనాలంటే పుట్టాడు. ఎన్నో ప్రార్థనల ఫలంగా హన్నాకి కొడుకు పుట్టాడు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఎవడు తెలుసు ఆ పిల్లలు? ప్రార్థనలు చేసి దేవుని దగ్గర గోజాడుకొని మొత్తుకొని ఒకడిని కన్నది, రత్నాన్ని కన్నది, ఆ ఒకటి చరిత్ర సృష్టించాడు. అది ఇక్కడ పాయింట్. నువ్వు కొంచెం ఏదో ఒక రకమైనది అడుగుతున్నావు, నేను శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటున్నాను, అది విస్తారంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన తండ్రి కదా, ఆయన తెలుసు మనకి ఎట్లా ఇవ్వాలో. సో మనం అడిగిందల్లా వెంటనే ఇచ్చేస్తే ఆయన దేవుడు కాదు, మన పనుడు అవుతాడు, దాసుడు అవుతాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన మన దాసుడు కాదు, మన నాన్న. ఎవరు? పోయిన ఆదివారం చెప్పా, డాడీ. ఎవరు? ఆయన మీ నాన్న, మా నాన్న, మన నాన్న. మన నాన్న ఏది పడితే అది ఇస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాడా? మా చిన్నోడు ఒక దశలో నన్ను ఇబ్బంది పడ్డాడు పాపం. వాళ్ళని చూసి నాకు బైక్ కావాలన్నాడు. బైక్ అంత లేవు, నీకెందుకురా బైక్ అన్నాడు. ఎందుకంటే దాన్ని ఆపగలిగే శక్తి వాడికి లేదు, అప్పుడే నాకు బైక్ కావాలన్నాడు. దాని మీద ఎన్నో మరణాలు నేను కళ్ళారా చూస్తున్నాను. నాకు ఇష్టం లేదు, వద్దు నాయన. ఒక దశలో అది అందించినందుకు నేను వానికి అభ్యంతరకరమైన వ్యక్తిగా అనిపించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఒకవేళ వాడు అడిగాడని అది ఇచ్చేస్తే, వాడు మిడిమేళంగా పోతే, మొత్తానికి పోతే పరిస్థితి ఏంది? కాబట్టి వాడిని మనసు నొప్పించినప్పటికీ, వాడు కొంచెం విసుక్కున్నప్పటికీ, సణుక్కున్నప్పటికీ, గొండుకున్నప్పటికీ, పిల్లోడు కాబట్టి పిల్లతనంగా అనుకున్నప్పటికీ నేను వాడు అడిగింది ఇవ్వలేదు, వాడు క్షేమంగా ఉన్నాడు అనుకొని నేను తృప్తి చెందుతాను. కొన్ని ప్రార్థనలకు అలా జవాబు ఇవ్వడు దేవుడు. ఓకేనా? కొన్నిటికి శ్రేష్టమైనది ఇవ్వాలని ఆగుతాడు. 5వది, కొన్ని ప్రార్థనలకు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా. సో మెట్టుకి మీరు ఈ విషయాలన్నిటి కూడా మెయిన్ ఒక్కటి గ్రహించాల్సింది ఏంటంటే, మనము చేయగలిగేది ప్రార్థన. అసాధ్యమైనవి మనం చేయలేం, కానీ మనం చేయగలిగేది ప్రార్థన. దైవజనుని మాటలో ఆ ప్రార్థనను కూడా నిలకడగా, పట్టుదలగా, విసుక్కోకుండా, మొండిగా గోజాడాలి. పదే ఒకే విషయాన్ని గురించి అడగటం అంటే ఎవరికైనా విసిగే కదండి. విసుగా లేదా? అడిగించుకునే వ్యక్తికి, లేకపోతే అడిగేవాడికైనా విసిగే. ఏంటి అడగవచ్చు కదా అంటే, ఇప్పుడు 5 సార్లు అడిగాం, ఏం ఆన్సర్ రాలా, అందుకే ఇంకేం అడుగుతాం? నాకు విసుగు వచ్చింది, అడిగినా మనిషి చేయటల్లా, ఇంకెందుకు చెప్పటం, అడగటం, అందుకే వదిలేశాను. కానీ దేవుడు అలా ఉండడు. ఏదో ఒక రిజల్ట్ అనేది నీకు తప్పనిసరిగా దేవుని దగ్గర నుండి దొరుకుతుంది. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివాడు పొందును. అడుగు ప్రతివాడు పొందుననుంది కదా, అడిగిందే ఇస్తాడు కదా. మళ్ళా నువ్వేంటి, మనం ఒకటి అడిగితే అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు, లేకపోతే వద్దంటాడు. లేదా టైం ఎన్ని చెప్తున్నావు ముచ్చట్లు. మొత్తం 7 ఏముంది? అడుగుడి, వెదగుడి, తట్టుడి, రైట్. కళ్ళు లేనోడు వచ్చాడు, ఏం కావాలి నీకు అన్నాడు, కళ్ళు కావాలన్నాడు, కాళ్ళు లేదుగా, కళ్ళేగా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒకటి అడిగితే ఇంకోటి ఎందుకు ఇస్తాడు? మనం అడిగిందే ఇస్తాడు అని మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి, అడుగు ప్రతివాడు. అంటే ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోకూడదు. మత్తయి 7:7 ఆ మాట ఉంది. 1 యోహాను పత్రిక 5:14 ఇంకో మాట ఉంది చూడు.
మొదటి యోహాను పత్రిక 5:14 ఇంకో మాట ఉంది. ఆ మాటను బట్టి ఇంత మాట ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అబ్బా, మనం ఏదైనా అడగొచ్చంట, అయితే అడిగేది ఆయన చిత్తమై ఉండాలంట. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. సో నువ్వు అడిగేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకో, వివేచించు, నేను అడుగుతున్నా ఇది ప్రభు చిత్తమా కాదా. ఆ చిన్న విశ్లేషణ అనేది, ఆ చిన్న విమర్శ అనేది మనకు ఉండాలి. నేను అడుగుతున్నా ఇది తండ్రి చిత్తమా కాదా అన్న ఒక ప్రశ్న అయితే ఉండాలి. ఎందుకంటే లేఖనంలో ఆ మాట ఉంది. కొంతమంది భక్తులు ఏం చెప్పగా విన్నానంటే, నేను దేవుని డిమాండ్ఫుల్గా అడగాలండి, దేవుని డిమాండ్ఫుల్గా అడగాలి, అందులో నీ చిత్తం అయితే ఏంది, ఇంక నీ చిత్తం ఏంది, మళ్ళీ నాకు ఇష్టమైంది ఇవయా. నువ్వే చెప్పావుగా యోహాను సువార్త 15:7 ఏం చెప్పావు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్ల మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తాను అన్నావుగా, నాకు ఇది ఇష్టమైంది ఇవ్వు అని అడుగుతా అని అడిగి డిమాండ్గా వసూలు చేసుకో దేవుని దగ్గర నుంచి అని చెప్తున్నారు. మంచిదే, దేవుడి దగ్గర మనకు ఆ చనువు ఉంది. డాడీ ఎందుకు ఇవ్వవు డాడీ అని తగాద వేసుకొని మనం ఆయనతో వాదించుకోవచ్చు. ఆయన నవ్వుకుంటాడు, ముద్దాడుతాడు, ముచ్చట ఇస్తే సరే పోరా అని ఇస్తాడు. అది ఓకే, కాదని నేను అనను. కానీ ఇక్కడ మనం కొంచెం వివేచించాల్సింది ఏంటంటే, నువ్వు అడిగింది ఇస్తాడు, మనం ఏది అడిగినను ఆయన ఇస్తాడు. అయితే అడిగేటప్పుడు దీన్ని తండ్రి ఆమోదిస్తాడా, దీన్ని తండ్రి ఒప్పుకుంటాడా, ఇది ఆయనకు సంతోషాన్ని కలిగించేదేనా నేను అడుగుతుంది, ఇది న్యాయమైందేనా, ఈ న్యాయ విచక్షణ ఏం చూడకుండా ఇచ్చేస్తాడా, లేకపోతే చూస్తాడా. అంటే ఆయన పనోడు కాదు, మనం ఏం చెబితే చేయటానికి నాన్న కాబట్టి మనం ఏది అడిగితే అది వెంటనే ఆన్సర్ ఇవ్వడు. కొంచెం ముందు ఆయన ఆలోచిస్తాడు. నువ్వేదో ముచ్చట పడుతున్నావు అని తొందరపడి ఎగబడ్డు కానీ ఓకే ఓకే అట్లా అంటాడు, కొంచెం ఆలోచించుకో అంటాడు. భక్తులు ముందే చెప్పారు అడగండి, కానీ ఆయన చిత్తము నిరిగి అడగండి అంటాడు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అని ఎందుకు పెట్టాడు తెలుసా? ట్విస్ట్, మెలిక. అసలు ఆ ముందు మాట సగం కట్ చేసి మీకు ఏది ఇష్టమో అడగండి అది అనుగ్రహించబడి అంటే సూపర్ ఉండేది. ప్రతి చోట అలాంటి ఆఫర్స్ ఇచ్చే ప్రతి చోట కూడా షరతులు వర్తిస్తాయి అన్నట్టు ముందు ఇది పెడతాడు, లింక్ పెడతాడు. నీవు తలగా ఉండు కానీ తోకగా ఉండవు, నీవు పొలములో ఆశీర్వదించబడతావు, ఇంట్లో ఆశీర్వదించబడతావు, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును, తెగుళ్ళేవి నీ దరికి చేరవు, అసలు నీకు అన్ని విషయాల్లో నేను తోడై ఉంటాను, నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తా, నీ మీద ఒక్కటై వచ్చేవాళ్ళు 7 దారుల్లో పరిగెత్తేటట్టు చేస్తా. బా ఎన్ని ఆశీర్వాదాల్లో, దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద నిన్ను ఎక్కిస్తా. బా దేవా వందనాలయ్య, తొందరగా కానీ తండ్రి. అయితే ఇన్ని చెప్పి దేవుడు షరతులు వర్తిస్తాయి అంటాడు. షరత్ ఏంది నాయనంటే, ఇదిగో నీవు నా ఆజ్ఞలను విని గైకొని వాటి చొప్పున నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అబ్బా ఇక్కడ పెట్టాడండి మెలిక. స్తోత్రం, అర్థమైందా? షరతు లేని ఆశీర్వాదం లేదు తమ్ముడు, షరతు లేని దీవెన లేదు. విస్తారమైనటువంటి ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడు, ఒక ముళ్ళు గుచ్చాడు. పౌలుకు భలే ప్రత్యక్షతలు, ఎవరికి లేని ప్రత్యక్షతలు, తరములలోను యుగములలోను మరుగైన విషయాలన్నిటిని పౌలుకు బయలుపరిచాడు. మస్తు ప్రత్యక్షతలు అన్నీ ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి ఇంక పద అన్నాడు. ఇచ్చిన అన్నీ బాగానే ఉన్నాయి, గుచ్చిన దాని సంగతి ఏంది అన్నాడు. అది లేకపోతే నువ్వు మరో లూసిఫర్ అవుతావు, వద్దులేపా అన్నాడు. నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నువ్వు అత్యధికంగా హెచ్చిపోయే అవకాశం ఉంది. ఇతరుల కంటే నేను యోగ్యుడని నువ్వు అతిశయపడే అవకాశం ఉంది. గర్వహృదయుడయ్యే ఛాన్స్ ఉంది, నాకు అసహ్యుడయ్యే అవకాశం ఉంది. కనుక అలాగూ నీవు కాకుండా ఉన్నట్లు నీవేంటో నీ గుర్తుంటానికి, నువ్వు పొందిందంతా నాదని ఎరుక నీకుంటానికి ఇదిగో ఈ ముళ్ళు ఒకటి నీ శరీరంలో ఉంచాను. శత్రువు యొక్క దూత, సాతాను యొక్క దూతగా అది నీ శరీరంలో ఉంటుంది, కానీ నీ ప్రాణానికి హాని కలగదు. నా కృప నీకు చాలు, నీ బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణం అయింది కనుక చల్ నడు అన్నాడు. అంతే. కాబట్టి ఇందు మూలంగా అందరికీ తెలియజేయటం ఏమనగా, మీ యందు నా మాటలు నిలిచున్న ఎడలా, అది షరతు.
మా యందు నీ మాట లేకపోతే ఇవ్వను. ఎందుకని ఇవ్వవు? అప్పుడు ఏది అడగాలో తెలియదు నీకు, ఏది పడితే అది అడుగుతావు. ఓహో, మా యందు నీ మాటలు నిలిచుంటే అప్పుడు ఏది అడగాలో అదే అడుగుతావు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏది అడగాలో మనకి ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన వాక్యాన్ని మన అంతరంగంలో భద్రపరుచుకుంటే పనికిమాలిని అడగబుద్ధి కాదు. ఏందో అల్పమైన వాటిని అడుగుతున్నాను నేను, ఆ శ్రేష్టమైనవి అడగాలి అని పౌలు అడిగినట్టు అడుగుతాం. ఇక ప్రార్థనలు ఉన్నతంగా మారిపోతాయి. ప్రార్థనలు శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి. ప్రార్థనలు అంటే ఆ ప్రార్థనకి ఇచ్చే జవాబులు శాశ్వతమైనవి ఉంటాయి. విలువైన ప్రార్థనలు చేయగలుగుతాం వాక్యాన్ని ఎరుగుంటే. వాక్యాన్ని ఎరక్కపోతే ఏది అడుగుతామో కూడా మనకే తెలియదు. అది అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. దీన్ని దావీదు భక్తుడు కూడా చెప్పాడు. కీర్తనలు మొదటి అధ్యాయం, ఆ మొదటి కీర్తనలోనే మొదటి వచనం నుంచి చదివితే, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు ఒక ఆయన గురించి. నీటి యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు 3వ వచనంలో. ఎవరు ఇతడు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని యందు ఆనందించేవాడట. దేవుని వాక్యాన్ని తన యందు కలిగి ఉన్నవాడు చేసేదంతా సఫలమైద్ది. ఏది నిష్ఫలం కాదు, మొత్తం సఫలమైద్ది. ఎందుకు సఫలమైద్ది అంటే అతడు ఏది చేసినా వాక్యాన్ని ముందుంచుకొని వాక్య ప్రకారం చేస్తాడు, వాక్య పరిధిలో చేస్తాడు. ప్రార్థించిన వాక్య ప్రకారమే ప్రార్థిస్తాడు గనుక ఆన్సర్ కన్ఫామ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అడిగేది వాక్యానుసారంగా శ్రేష్టమైనదై ఉంటే కన్ఫామ్, జవాబు కన్ఫామ్. 100% రాసి పెట్టుకో, అయిద్దంతే. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అడగండి అని అంత ఫ్రీ ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని మాటల్ని తన యందు కలిగి ఉన్నాడు. పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయడు. ఏదన్నా ఒకటి దేవుణ్ణి అడిగాడంటే పర్ఫెక్ట్గా అడుగుతాడు, అడిగింది ఖచ్చితంగా పొంది తీరతాడు. అది ఎట్లా పెట్టాడో చూడండి లింక్ అసలు. అది మరి దేవుని వాక్యం అంటే. మీకు ఏది కావాలో అడగండి అంటాడు, అయితే ఆయన చిత్తానుసారంగా అడగండి అంటాడు. సొలొమోన్ ఏమని దీవించాడు తెలుసా? ఇశ్రాయేల్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడుగక. అంటే ఒక రాజు ఏమడుగుతాడు తెలుసా? శత్రువు ప్రాణాన్ని అడుగుతాడు. ఎందుకంటే శత్రుశేషం రుణశేషం ఉండకూడదని శత్రువు ప్రాణాన్ని అడుగుతాడు. సొలొమోన్ అడగల. లేదా ఐశ్వర్యాన్ని అడుగుతాడు, అది అడగల. ఒక రాజుగా ఉన్నవాడు దేవుడి దగ్గర ఏం కోరుతాడంటే, ఎవడికి అందనంత ఐశ్వర్యవంతుడిని నన్ను చెయ్యి, అలాగే నాకు శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడిని లేపేయి. శత్రువు లేచిపోయినప్పుడు యుద్ధం లేదు, సమృద్ధి ఐశ్వర్యం ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు, రాజ్యం బాగుంటుంది, అతను బాగుంటాడు. ఇవి అడుగుతారు ఎక్కువ. ఈ 2 అడగల సొలొమోన్. ఈ జనాంగాన్ని పరిపాలించడానికి నడిపించడానికి నాకు జ్ఞానం లేదు, వారు నడిపించడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయ్యా. తీర్పు తీర్చడానికి, న్యాయం పరిరక్షించడానికి, జనరంజకంగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయద్దండి అని ప్రార్థన చేసినప్పుడు యుక్తమైనది అడిగావు కనుక నీవు అడగని 2 నీకు అదనంగా ఇస్తున్నాను. అదేంటంటే ఐశ్వర్యమును మరియు ఘనతను కూడా నేను నీకు ఇస్తున్నాను. నీకు ముందుగా నీ తర్వాతగా నీలాంటి రాజు ఇంకొకటి ఉండనంత ఘనత నీకు ఇస్తున్నాను అన్నాడు. అంతేకాదు నీవు సమృద్ధి కలిగిన వాడవై ఉండున్నట్లు నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నిజంగా ఇశ్రాయేలు రాజ్యం సొలొమోను ఉన్నప్పుడు అనుభవించినంత వైభవం మరి ఎప్పుడు అనుభవించలా, రేంజ్లో అనుభవించింది. ఆశీర్వాదం నిజంగా నెరవేర్చాడు. సో కొన్నిసార్లు ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచనలకు అనుసంధానంగా ఉంటాయి కానీ దైవ చిత్తానుసారంగా ఉండవు. కానీ సొలొమోను దైవ చిత్తానుసారంగా గుర్తిరిగి అడిగాడు కనుక అడగని 2 అదనంగా ఇచ్చాడు. సో మనం కూడా దేవుని వాక్యం ఎరిగి ప్రార్థించినప్పుడు ప్రార్థనలో పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. నేను అడిగేది దేవుని చిత్తానుసారమైంది కనుక తప్పకుండా జవాబిస్తాడన్న నిశ్చయత ఉంటుంది. ఆత్మల కోసం అడుగుతా, నేను రెగ్యులర్గా అడుగుతా. ఏ రేంజ్లో అంటే ఒక్కోసారి పడి ఏడ్చేవాడిని, దేవా నాకు ఆత్మలు నీవు, లేకపోతే నా ప్రాణం తీసుకొని. ఆమెన్ అన్నాడు ఆయన. జనం నా పిచ్చి వదిలిచ్చారు, ఇప్పుడు వాళ్ళు తీస్తున్నారు నా ప్రాణం. దేవునికి స్తోత్రం.
ఆత్మలో నా పిచ్చి వదిలిచ్చా, ఆత్మలు కావాలా కుమారుడు ఆమె అని అన్నాడు. ఇంకంతే పట్టుకున్న నలువైపులు ఇప్పుడు సగం బడ లాగేశారు. ఏ రోజు ఖాళీ లేదు, తిరుగుతా ఉన్న పిచ్చోడు దిగినట్టు ఇచ్చాడు. అడిగింది ఆయన చిత్తానుసారమైంది. దేవా నాకు ఆత్మలను ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో. ఊరినాయన సచ్చిందాక ఎందుకులే బేటా, ఇస్తాలేరా ఆత్మలేగప్ప. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. చూడండి, అడగమన్నాడు. వాక్యం ఎరిగితే ఏది అడగాలో ఏది అడగొద్దో తెలిసిద్ది. అడిగే దానిలో పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, నిశ్చయత ఉంటుంది, కన్ఫామ్ అనే విశ్వాసం కూడా కలిగిద్ది. ప్రార్థన విషయంలో నేర్చుకుంటున్నాం మనం. ప్రార్థన చేయాలి, అది కూడా ఎలా? ప్రార్థనకు 5 రకాల జవాబులు ఉన్నాయి. ఈ గొడవంతా లేకుండా చేసిన ప్రతి ప్రార్థన పర్ఫెక్ట్గా దేవుడు విని జవాబు ఇవ్వాలంటే ఆయన చిత్తం ఏదో ఎరిగి ప్రార్థన చేస్తే ప్రతిదానికి జవాబు పర్ఫెక్ట్గా ఉంటుంది, డౌట్ లేదని చెప్పాను. ఇంతకు చిత్తం ఎట్ట తెలిసిద్దంటే వాక్యం చదివితే తెలిసిద్దని చెప్పాను. వాక్యం చదివితే ఎట్ట చేస్తాం? చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఇట్ట చేస్తాం అందని నా ఎగ్జాంపులే చెప్పాను నేను. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతంలో స్వాస్థ్యంగా ఇస్తానని కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో దేవుని కుమారుడైన క్రీస్తుకు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానం. క్రీస్తుకి ఇస్తే నాకెందుకు రాసి పెట్టాడు? ఇది నా దాకా వచ్చిందంటే నేను కూడా ఈ ప్రార్థన చేయొచ్చని అర్థం. కాబట్టి నేను కూడా చేశా. నన్ను అడుగుము, జనములను నీకు ఇస్తానన్నావుగా, నేను ఎవరిని అడగ, నిన్నే అడుగుతున్నా. నాకు సహాయం చేయి. ఆత్మలను ఇవ్వు, ఆత్మలను గెలవాలి, ఆ నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలి, విస్తారమైన ఆత్మలను రక్షించాలి. నువ్వు సంతోషపడాలి, నాకంతే చాలు. నాకు ఆత్మలు ఆత్మ 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 ఆత్మ. నిజంగా అండి, నాకు తెలుసు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వాక్యానుసారంగా అడిగాను గనక, నన్ను అడుగు అన్నాడు గనక, అడిగాను గనక కదిలిచ్చాడు ఆత్మల్ని. మీరు కూడా అడగండి, అది దైవ చిత్తానుసారమైందే. ఆత్మల్ని ఇమ్మని అడగండి, ఇస్తాడు, కన్ఫామ్గా ఇస్తాడు. ఆత్మల రక్షణ కొరకు నన్ను వాడుకోమని అడుగు, వాడుకుంటాడు కన్ఫామ్గా, అంతే, డౌట్ లేదు. అలా ఆయన చిత్తం. బాధలో, వేదనలో, దుఃఖంలో, శ్రమలో, నష్టంలో, నాశనంలో ఉన్న వారిని రక్షించమని అడుగు, నువ్వు ఇస్తాడు. నీకోసం అడగట్లా, సాటి మనిషి కోసం అడుగుతున్నావు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు, వాని క్షేమాన్ని కోరమన్నాడు, వాని మేలు కోసం ప్రార్థించమన్నాడు. కనుక నువ్వు ప్రార్థించే వానికి జవాబు వచ్చింది. అదే టైంలో నీకోసం నువ్వు అడుగు, నీకు రాదు. అదేంది నాకు రాకపోవటం ఏంది, వాళ్ళకి రావటం ఏంది? కావాలంటే మీరు కూడా చెబుతారు సాక్ష్యం. మీరు ఇతరుల కోసం చేసిన ప్రార్థనలకు ఎక్కువ జవాబులు వచ్చినాయా, మీకోసం చేసిన ప్రార్థనలకు ఎక్కువ జవాబులు వచ్చినాయా? కొంతమంది అది నాకు ఇదేందో అర్థం కావట్లేదు అని అంటారు. ఏం అర్థం కావట్లేదు చెప్పమ్మంటాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం దేన్ని అడిగినా సరే వాళ్ళకి వెంటనే అవుతుంది పని. నా విషయంలో ఎన్ని మొత్తుకున్నా నాకు ఆన్సర్ రావట్లేదు. ఎంతమందికి ఉంది ఈ డౌటు? నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. నా ఫ్రెండ్ కోసం జాబ్ రావాలి, వాడి జాబ్ కోసం ప్రార్థన చేశాను, వాడికి వచ్చింది. నా కోసం చేస్తే నాకు రావట్లా. ఇతరులకు రోగం తగ్గాలని ప్రార్థన చేసి వాడికి తగ్గింది, మరి నాకు తగ్గాలని ప్రార్థన నాకు తగ్గట్లా. కొంతమందికి తగ్గిద్ది, కొంతమందికి ఆన్సర్ రాదు ప్రార్థనకి. మళ్ళీ వాళ్ళు ఇతరుల కోసం చేస్తే వచ్చింది. ఎందుకంటే ఇది వాక్యానుసారం. నీ పొరుగు వాడిని ప్రేమించి వాని క్షేమాన్ని గౌరవమన్నది వాక్యానుసారం. ఆ విషయం ప్రార్థన చేస్తే వాళ్ళకి జవాబు వచ్చింది. ఇక నీ విషయంలో నువ్వు అడిగినప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. ఆ ప్రాముఖ్యమైనది కూడా వాక్యం చదివితే నీకు తెలిసిద్ది. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి, నాకేం తెలుసులేదే. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు ఇస్తాడు, కానీ ఏ జవాబైనా ఇస్తాడు, కానీ అందులో స్వార్థం ఉండకూడదు, నీ భోగేచ్ఛ ఉండకూడదు. అది లేకుండా నువ్వు అడగాల. అర్థమైందా? మీరు అడిగినాను, ఫస్ట్ ఏమన్నాడు యాకోబు రాసిన పత్రిక 4లో, మీరు అడిగినను ఫస్ట్ ఏమన్నాడు, మీరు దేవుని అడగనందున మీరేం పొందట్లేదు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4లో మీరు దేవుణ్ణి అడగనందున మీరు పొందట్లేదు అన్నాడు. ఒకవేళ అడిగినను మీరు మీ భోగముల నిమిత్తమో స్వార్థకాంక్షతో అడుగుతున్నందున మీకేమీ దొరకటం లేదు. అంటే అక్కడ నేర్పుతున్నాడు, నువ్వు అడిగేది ఎలా ఉండాలో తెలుసా? నీ భోగం కోసం, నీ ఆనందం కోసం కాదు. నువ్వు ఏది అడిగినా, ఆఖరికి నీ కోసం నువ్వు అడిగినా, అందులో దైవ చిత్త నెరవేర్పు కొరకై ఉండాలి.
దీని మీద చాలాసార్లు వాక్యం చెప్పా, మళ్ళీ ఒక్కసారి టూకీగా గుర్తు చేస్తా. నీకు మంచి ఆరోగ్యం కావాలని అడిగావు. ఆరోగ్యం ఇస్తాను బేట, ఏం చేస్తావు అంటాడు దేవుడు. ఏం చేసింది? లైఫ్ని ఎంజాయ్ చేస్తాను తండ్రి అంట. లైఫ్ని ఎంజాయ్ చేయడానికి తగలబెట్టిన నీకు ఎందుకు నేను ఆరోగ్యం ఇవ్వాలంటాడు. మరి దేనికి ప్రభా? తెలియక అడుగుతున్నాను. దేనికి తండ్రి అంటే నా పని చేయాలి కదా రయ్యా, నీ సేవ చేస్తాను అంటావు నువ్వు. నీ చిత్తం నెరవేరుస్తాను తండ్రి అనమ్మా. ప్రభా నాకు సంతానాన్ని ఇవ్వా. ఎందుకమ్మా? గొడ్రాలు అంటున్నారు తండ్రి. ఆ మాట తప్పించుకోవడానికా? సరేలే. అన్న అట్లా ఆడలా. అన్న ఎట్లా అట్లింది? నాకు ఒక మగ బిడ్డని వాడిని నీకోసం పెంచుతా, నీకే అప్పు చెబుతా. పొందింది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం నీ స్వార్థకాంక్షతో అడుగుతున్నారు. అప్పు తీర్చయ్యా, అప్పు తీర్చయ్యా. ఎందుకు తీర్చాలి అప్పు? అడిగేవాళ్ళు లేకుండా ఉంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తండ్రి. మనసు ప్రశాంతం కోసమే కానీ అప్పులు తీసేస్తే స్వేచ్ఛగా నీ పని చేయడానికి నాకు అవకాశం దొరికిందని అయితే అడగవు. పనికి మళ్ళీ తెలివి ఏంది? అప్పులన్నీ పోయి మళ్ళీ నీ పని చేయాలా? ఓహోహో మన కాదులే, అట్టయితే కష్టమేలే అంటే దేవుడు అట్టయితే కష్టమే, పని చూసుకుంటాడు. నేను చెప్పే జోక్ కాదు, వాక్యానుసారం. అప్పు తీరాలని అడుగుతావా? రోగం తగ్గాలని అడుగుతావా? సమస్యలు తీరాలని అడుగుతావా? కేసు పోవాలని అడుగుతావా? నువ్వు దేనికోసం అడుగుతున్నావు? సంతానం కావాలని అడుగుతావా? స్వస్థత కావాలని నువ్వు ఏది అడుగుతున్నావో అడిగినది నువ్వు దేవుడు నీకు నెరవేర్చినప్పుడు, నువ్వు దాన్ని పొందినప్పుడు తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో చూస్తాడు దేవుడు. దేవా నాకు మంచి జాబ్ ఈ దేవా. దేనికి నాయనా? మంచిగా ఖరీదైన బంగళా కట్టుకోవాలి, కారు వేసుకొని తిరగాలి, మంచి ఉన్నత రేంజ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాయన. చిన్న జాబులు అయితే కొద్దిపాటి వాళ్ళు దొరుకుతారు, కొంచెం పెద్ద జాబ్ అయితే ఆ రేంజ్కి తగ్గ వాళ్ళు దొరుకుతారు, సౌండ్లు దొరుకుతారు. ఆ సౌండ్ ఈ సౌండ్ మొత్తం ఫుల్ సౌండ్ అయ్యి అసలు లైఫ్ మామూలు సౌండ్ ఉండదు తండ్రి. ఈ సౌండ్ కోసమా నువ్వేమడుగుతున్నావు రయ్యా? దేవా నాకు ఉన్నతమైన జాబ్ ఇవ్వు. ఎందుకు నాయనా? నీ పిల్లలకు సేవ చేయాలి తండ్రి, నీ ప్రజలకు ఉపయోగపడాలి తండ్రి, నీ సేవకు ఉపయోగపడాలి తండ్రి. దేవా నాకు సమృద్ధి వచ్చేటట్టు చేయి. ఎందుకు నా కుమారుడా? నీ పని కొరకు తండ్రి, ఆత్మల రక్షణ కొరకు, పరిచర్యలో వాడటం కోసం. నువ్వు ఏదన్నా అడుగు. నువ్వు పొలం వేసావా? పొలంలో మోకాళ్ళలోని కన్నీరు కాచు. దేనికోసం తెలుసు? ఇది పండేటట్టు చేయి. ఇందులో నుంచి కొంత నీ పరిశుద్ధులకు ఆహారం పోవాలి తండ్రి. ఇందులో నీ పరిశుద్ధులకు ఆహారం ఏంటి? చూడవు చూపో అంతే, ఆమెనంటాడు. అది కృప పొందిద్ది అంతే. మొత్తం ఎండిపోయినా సరే మళ్ళీ చిగుర్లు పెట్టి నీకు పంట వచ్చింది అంతే. అది దేవుని చేతిలో ఉంది. అదేంది? బొబ్బర తెగులు వచ్చి మిరప మొత్తం పోయిందని వచ్చాడు ఒక ఆయన. ప్రార్థన చేశాం, ఇలా చేయబో ప్రార్థన అని చెప్పాను. పోయింది మొత్తం తిప్పుకుంది. మళ్ళీ తిప్పుకొని ఏ మాత్రం లోపం లేకుండా ఆరోగ్యవంతమైన పంట పండినప్పుడు ఎంత అయితే వస్తుందో దిగుబడి, అంత దిగుబడి వచ్చింది. అయిపోయిన చేయను మళ్ళీ ఎచ్చుల కోసం కాదు, నా దేవుడు చేసిన కార్యం చెబుతున్నాను నేను. చేస్తాడు. అయితే స్వార్థం ఉండకూడదు, నిజాయితీ ఉండాలి, దేవుని సేవా దృక్పథం ఉండాలి, దేవుని కొరకు ఆశ ఉండాలి, దేవుని కొరకు ఆకలి ఉండాలి. దైవచిత్తం నెరవేర్చడం కోసం ఏదో ఒక విధంగా దేవుని పనికి నేను ఉపయోగపడాలన్న ఆకాంక్ష ఉండాలి. ఇది ఉండాలి అంటున్నాడు వాక్యంలో. మన ప్రార్థనలు అన్నిటా అలాంటి తత్వం ఉంటే నెరవేర్పు ఎందుకు ఉండదు? ఇక ఇన్స్టాల్మెంట్లు ఏమి ఉండవు, ఇక వాయిదాలు ఉండవు, వచ్చే సంవత్సరం ఉండదు. నువ్వు అడిగింది ఆయన సంకల్ప ప్రకారం అయిందైతే ఇన్స్టంటే అయిపోతుంది అంతే. ఆమెన్.